రైతు సోదరులకి నమస్కారం. ప్రస్తుత కాలంలో విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాల ఎరువుల వల్ల గానీ, పురుగు మందుల వల్ల గానీ భూమి మొత్తం నిస్సారమైపోతుంది. అలాగే దిగుబడి అంటే నాణ్యత కూడా తగ్గిపోతుంది మనం పండించే పంట. దాంతో పాటు మనము ఆ నాణ్యతని ఎలా పెంచుకోవాలి? మన పూర్వీకులు ఇంతవరకు చూసుకుంటే ప్రకృతికి అనుసంధానంగా వ్యవసాయం చేసేవాళ్ళు. దాన్ని మనం ఇప్పుడు ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్టు ఇద్దరు గొప్ప వ్యక్తులు సంస్థల నుంచి ఒక 2 పుస్తకాలైతే తీసుకోవడం జరిగింది. దాని సారాంశం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ బుక్ వచ్చేసి ఓఎన్‌బిఏ. ఇది రాజశేఖర్ రెడ్డి ప్రతిభ బైటెక్ ఎండీ అన్నపూర్ణ అగ్రిప్రెస్‌లో కూడా మీకు ఈ వీడియోలు దొరుకుతాయి. ఈ బుక్ చదవని వాళ్ళు ఉంటే కూడా అందులో ఈ వీడియోలు అయితే చూడొచ్చు. పూర్తి డీటెయిల్‌గా ఎపిసోడ్ వైపు ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాడు. ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే ఈ బుక్‌ని కూడా చదవచ్చు. పాయింట్‌కొస్తే మనం ఈ బుక్‌లో ఏం తెలుసుకుంటామంటే మన భూమిని ఎలా సారవంతం చేసుకోవాలి, మనకి భూమికి కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషకాలు కావచ్చు, సూక్ష్మ జీవులు కావచ్చు, కర్బనం అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఏంటి, ఒక్కొక్క ఎలిమెంట్ అంటే బోరాన్ దేనికి పనిచేస్తుంది, ఇలా చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది. రెండో బుక్ వచ్చేసి నాదెండ్ల బ్రహ్మయ్య సూక్ష్మజీవులతో వ్యవసాయం. ఇది ఓన్లీ మనకి రైతు స్థాయిలో బయో మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు ఎలా డెవలప్ చేసుకోవాలి, భూమిలో దాన్ని ఎలా వృద్ధి చెందించుకోవాలి అనే దాని గురించి అయితే ఈ నాదెండ్ల బ్రహ్మయ్య చాలా ఎక్సలెంట్గా వివరించడం జరిగింది. ఈయన కూడా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని సపరేట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకవేళ బుక్ చదవలేని వాళ్ళు ఉంటే కూడా అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇందులో ఇవి సూడోమోనాస్ కానీ, ట్రైకోడర్మా విరిడి, అజిటోబ్యాక్టర్, మెటారైజం ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఎలా వృద్ధి చేసుకోవాలి, మన భూమిలో వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి, కర్బనం అంటే ఏంటి, ఇలా అన్ని టాపిక్ అంటే ఓన్లీ సూక్ష్మజీవుల మీదనే తయారు చేయడం జరిగింది. అంటే బయో ఫర్టిలైజర్ కానీ, బయో ఇన్సెక్టిసైడ్ కానీ, పురుగులు అంటే మన పురుగు మందు బైవరియా బసియానా, మెటారైజం, వెటిసిలంలా కానీ ఇలాంటివి ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి అయితే చాలా క్లారిటీగా వివరించాడు. ఈయన మొత్తానికి ఆర్గానిక్గానే పంట పండిస్తాడు. అంటే ఎలాంటి పెస్టిసైడ్ కానీ, ఫంగిసైడ్ కానీ వాడడు. ఓన్లీ జీవ ఆధారిత అంటే పెస్టిసైడ్ అయినా ఫంగిసైడ్ అయినా ఓన్లీ జీవ ఆధారిత వాటి మీదనే ఆధారపడతాడు. అవి ఎలా తయారు చేసుకోవాలి, మన పంటలో ఎలా పిచికారి చేయాలి, దాని డోస్ ఏంటి, అలాంటివి చాలా క్లియర్గా దీంట్లో పొందపరచడం జరిగింది. ప్రతి ఒక్క రైతు వీటిని చదవాలి. ఎందుకంటే రాను రాను పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి. మనం కొట్టే మందులు కానీ, ఫర్టిలైజర్లు కానీ ఒక రైతు స్థాయిలో ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి చాలా డీటెయిల్గా అయితే వివరించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు చదవండి. చదవడానికి వీలు కాని వాళ్ళు ఈ నాదెండ్ల బ్రహ్మయ్య అదే సూక్ష్మజీవులతో వ్యవసాయం చేయడం అనే బుక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈయనకు సపరేట్ ఛానల్ ఉంది, చిల్లీ ఆర్గానిక్ ట్రేడింగ్ అని.